గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. తమ్మునేలు చూసినట్లుగా వీడియో అనేది పూర్తిగా తెలుసుకుందాము. ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసి అది మన కిబో అకౌంట్లో ఎలా లింక్ చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ మీకు మ్యాటర్ అనేది అర్థం కాదు. ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ ఒక్కసారిగా చేసినట్లయితే మీరు కంప్లీట్లీ ఏం చేసినా రిటర్న్ అనేది రాదు మీ కాయిన్స్. మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో నేను ఓపెన్ ప్లేస్లో ఉండి చేస్తున్నాను. కాస్త మీకు డిస్టర్బ్ అనేది జరగవచ్చు వాయిస్ అనేది, కానీ ఏం చేయలేము, అనుకూల పరిస్థితి అనేది లేదు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మ్యాటర్ అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకండి. వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి. నేను మీ తెలుగు రామండి. ఇప్పుడు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అనేది సెర్చ్ చేయండి. ఇట్లా ఈ విధంగా మీకు యాప్ అనేది ఇట్లా వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్ లింక్ అనేది నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే కొందరికి సెర్చ్ చేయడం కూడా ఎలా అనేది చాలామంది నాకు పర్సనల్గా కాల్ కూడా చేసి అడిగినారు. దయచేసి ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది మీ ఎవరైతే కిబోలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి వీలైనంత తొందరగా అందరూ చేసుకోవాలి. మరి యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అవుతూనే ఇట్లా ఓపెన్ అని అడుగుతుంది కదా, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. యాప్ అనేది ఇది వరకు ఏంటంటే ఓల్డ్ యాప్ ఉండేది, ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది యాప్ అనేది. ట్రస్ట్ వ్యాలెట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని కాయిన్స్ అనేది షో అవుతున్నాయి. యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ లేదా క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే మనకి ఆల్రెడీ వ్యాలెట్ అనేది ఎవరికి లేదు కదా, కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద టచ్ చేయండి. ఈ కింద టచ్ ఇచ్చినట్లయితే అది పాత వ్యాలెట్ ఉందా అని అడుగుతుంది. మనకి ఆల్మోస్ట్ ఎవరికి ఉండదు కదా. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సీక్రెట్ పర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పర్స్ అనేది సీక్రెట్ పర్స్ క్రియేట్ అయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి దాన్ని. ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాకప్ మాన్యువల్లీ బ్యాకప్ అప్ టు గూగుల్ డ్రైవ్ అంటే మనము బ్యాకప్ మాన్యువల్లీ క్లిక్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ మనం ఏది చేసినా మాన్యువల్గానే చేస్తాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 3 టిక్ మార్క్ అనేది ఇవ్వాలి మనము. మీరు పర్స్కి అనేది చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి, లేదంటే మటుకు మీ వ్యాలెట్ పోయిందంటే మటుకు మీరు కిబోలో కనెక్ట్ చేసిన తర్వాత లేదంటే ఇతర కాయిన్స్ ఏదైనా పర్చేజ్ చేసిన తర్వాత కంప్లీట్లీ దీన్ని ఎవరికంటే రిటర్న్ తేలేరు. ఇది ఎందుకంటే క్రిప్టో అట్లనే ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్కి అనేది చూడండి, ఇట్లా 12 వర్డ్స్ అనేది వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ అనేది రాదు, కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఇట్లా వస్తుంది అన్నమాట కంపల్సరీ. ఇప్పుడు ఈ 12కి పోగొట్టుకున్నారంటే కంపల్సరీ మీ వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నా, 1,00,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 1 ఉన్నా పోయినట్టునే. ఇది మీరు ఎంత జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్. దయచేసి నేను ఫోన్లో పెట్టుకున్నాను, నేను గూగుల్లో పెట్టినాను ఇట్లాంటివి చెప్పకండి. పేపర్ మీద ప్రింట్ తీసుకుంటారు, లేదంటే రాస్తారు నీట్గా 1, 2, 3 ఇట్లా సీరియల్ వైజ్గా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఆయనకి. ఇది పోగొట్టుకొని మటుకు దయచేసి ఎవరు నాకు కాల్ చేయొద్దు, నా నంబర్ ఉన్న వాళ్ళు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమడుగుతుంది ఇక్కడ అంటే ఒకసారి మనకి కన్ఫర్మ్ చేయమని చెప్తుంది. అంటే ఇందాక మనం పాస్కి తీసుకున్నాం కదా, కన్ఫర్మ్ చేయమని చెప్తుంది. ఇది ఒకసారి నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను చూడండి మీకు ఎట్లనో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఏం లేదండి, అక్కడ మనకున్న 12 వర్డ్స్లలో ఇక్కడ ఏం చెప్పినాడు, వర్డ్ యాజ్ 1 అంటే వర్డ్ మనం 1 అనేది ఇక్కడ పెట్టినాము. మళ్ళీ వర్డ్ 4 అంటే 4వ నంబర్ ఏదైతే వస్తుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ వర్డ్ 7 అంటే ఇక్కడ ఈ 3 7వ నంబర్ ఎక్కడుందో అది కన్ఫర్మ్ చేయాలి. వర్డ్ అనేది 10 అంటే ఇక్కడ 10 వర్డ్స్ ఎక్కడ ఉందని కన్ఫర్మ్ చేయాలంటే మనం సీరియల్ వైజ్గా అక్కడ ఉంటుంది కదా, ఆ వర్డ్స్ తెచ్చి ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ 12 వర్డ్స్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వర్డ్ 1, వర్డ్ 4, వర్డ్ 7, వర్డ్ 10 ఇట్లా సెలెక్ట్ చేయాలి. కన్ఫర్మ్ చేసినట్లయితే మనము ఈ పర్స్కి మీరు సేవ్ చేసుకున్నారనేది సిస్టమ్ అర్థం చేసుకుంటుంది అన్నమాట. చాలా ట్రస్టెడ్గా ఉంటుంది ఇది, కాబట్టి ఇంత హై సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట ఇందులో. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేస్తే ఇట్లా కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక 6 డిజిట్ పాస్కోడ్ అంటే మీకు క్రియేట్ పాస్కోడ్ అంటే ఓపెన్ అవుతప్పుడు యాప్ అనేది. ఈ యాప్ ఓపెన్ చేయాలంటే ఆ పాస్కోడ్ అనేది ఉపయోగపడుతుంది. లాగిన్ పాస్కోడ్ అని చెప్పొచ్చు. 1 2 3 4 5 0 0 ఇట్లాంటివి కాకుండా కొంచెం నీట్గా ఉండేటట్టు పెట్టుకోండి.
నేను ఒక కోడ్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ కోడ్ ఇవ్వమంటుంది. కన్ఫర్మ్ కోడ్ అనేది ఇచ్చేసిన బయోమెట్రిక్ లాగిన్ అంటే తంబు కూడా పెట్టమంటుంది. ఒకవేళ ఆ కోడ్ ఏదైనా మిస్ జరిగినా కూడా తంబు ఇట్లా పెట్టమని చెప్తుంది. స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వ్యాలెట్. ఓకే, క్రియేట్ అనేది అయిపోయిందండి కంప్లీట్గా. మనకి ఏదో పాయింట్స్ కూడా వచ్చినట్టు చూపిస్తుంది. నేనేం క్లెయిమ్ చేయట్లేదు. అవి కొన్ని ఆల్రెడీ ఇక్కడ కాయిన్స్ కూడా చూపిస్తాయి మీకు. ఇట్లా మెయిన్ కాయిన్స్ అనమాట. ఇవి బీటీసీ, ఎథీరియం మెయిన్ కాయిన్స్ బిఎన్బి అవి. ఇప్పుడు ఇందులోకి మన కివో కాయిన్ యాడ్ చేయాలి మనం ఫస్ట్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చూడకండి, వీడియో స్కిప్ చేయకండి, ఫస్ట్ అర్థమవుతుంది మీకు. మన కివో కాయిన్ ఇక్కడ ఎలా తేవాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ పైన కనపడుతుంది కదా ఈ స్టార్ గుర్తు లెక్క, దీన్ని క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, ఆల్రెడీ కొన్ని కాయిన్స్ ఉన్నాయి కానీ మన ఇందులో కివో కాయిన్ అయితే ఉండదండి. ఎందుకంటే అది కొత్త కాయిన్ కదా, మనం సపరేట్ ఇన్పుట్ చేయాలి దాన్ని. ఇక్కడ ఏదైతే ఈ హైలైట్ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి అన్నట్టు. ఏదైతే కింద బ్లాక్ ఉన్నాయి కదా, ఇవి ఎనబుల్ లేవు, డిజేబుల్ ఉన్నాయి. ఇవి స్క్రీన్ మీద కనపడతలేదు అన్నట్టు. ఇవి ఒకవేళ దీంట్లో ఇంపార్టెంట్ ఏదన్నా మనకు అనిపించిందంటే మనం దాన్ని కనపడేటట్టు చేసుకోవచ్చు. కానీ మన టాపిక్ అది కాదు కదా. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ ఇవ్వాలన్నమాట. ప్లస్ ఐకాన్ మీద టచ్ ఇస్తే చూడండి ఇక్కడ ఇట్లా టోకెన్ అడ్రస్, తర్వాత నెట్వర్క్ ఏ చైన్లో ఉంది అనేది మనకు అడుగుతుంది. నెట్వర్క్ చైన్ వచ్చేసి మన BEP20 అనమాట. ఎథీరియం మీద క్లిక్ ఇవ్వాలి. మనము ఈ BNB మీద క్లిక్ ఇవ్వాలి. అంటే BNB స్మార్ట్ చైన్ అనమాట మనది BEP20. ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది కదా, ఈ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అడ్రస్ ఎక్కడ తెచ్చుకోవాలని అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేదంటే చాలా రకాల వీడియోలలో నేను పంపిస్తానని చెప్తున్నారు. నేను పంపించే టైం అయితే నా దగ్గర లేదు. అందరికీ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మీ సొంతంగా డిస్క్రిప్షన్లో కాపీ కాదు, మీకు అక్కడ టైప్ చేసుకోవాలి, టైం పడుతుంది మీకు. అది ఒక్కటి మిస్టేక్ చేసినా మళ్ళీ మీది వేస్ట్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో పెట్టి కూడా మీకు ఉపయోగం ఉండదు నాకు తెలిసి. ఇది ఎలా చేసుకోవాలి మీ ఫోన్లో అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఇలాగే వదిలిపెట్టేసేయండి. డైరెక్ట్ సెంటర్ బటన్ క్లిక్ ఇచ్చి ఒకసారి క్రోమ్ బటన్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఐకాన్లో మీరు ఏదో ఒక ఎక్స్చేంజ్ అనేది టైప్ చేయాలన్నమాట. నేను కాయిన్ గికో అనేది టైప్ చేస్తున్నాను. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఇట్లా ఉంటుంది. దేంట్లోనైనా మన తీసుకోవచ్చు అడ్రస్ అనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఎక్స్చేంజ్ అనమాట. దీని యాప్ కూడా ఉంటుంది. నేను వెబ్సైట్లోకి వచ్చిన, వెబ్సైట్లోకి వస్తేనే మనం అది తీసుకునేకి వస్తుంది అనమాట. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ బటన్ క్లిక్ ఇచ్చి మనం ఒకసారి KBC మన కాయిన్ సెర్చ్ చేయాలి. చూడండి మన కాయిన్ ఇదే కదా, కివో కాయిన్. ఆల్రెడీ అందరూ గుర్తుపట్టినట్టున్నారు. కివో కాయిన్ మీద టచ్ ఇవ్వాలి. ఇట్లా చూపిస్తుంది మనకి కాయిన్ ప్రైస్ ఎంత ఉంది. తర్వాత మనం కొంచెం కిందికి ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే, ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ కాంటాక్ట్ అడ్రస్ అనేది చూడండి ఇన్ఫోలో ఉంది మనకి. ఇక్కడ చూడండి ఇన్ఫో కనపడుతుంది కదా, ఇన్ఫోలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బటన్ సిమ్ టైప్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ ఇచ్చినామంటే ఇది కాపీ అవుతుంది అన్నట్టు. ఇది కాపీ అయింది. ఇట్లా ఈ విధంగా ఇది కాపీ అయింది. ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అడ్రస్ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము. కాయిన్ గికో క్రోమ్లోకి వచ్చినాము, కాయిన్ గికో ఓపెన్ చేసినాము. ఇక్కడ ఇన్ఫో ట్యాప్ చేస్తే ఇట్లా ఇటుకు వచ్చేస్తుంది అన్నట్టు. లేదంటే ఇట్లా జరుపుకుంటూ వచ్చినా ఇటుకు వచ్చేస్తుంది. ఈ రకంగా కాంటాక్ట్ అడ్రస్ అనేది మనం ఇట్లా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, ట్రస్ట్ వ్యాలెట్లోకి రావాలి. ట్రస్ట్ వ్యాలెట్లోకి రావాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాం కాబట్టి తంబు అనేది అడుగుతుంది. తంబు ప్రెస్ చేయగానే పాస్వర్డ్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ అనేది ఉంది కదా, ఈ అడ్రస్ మీద ఇది ఇక్కడ పేస్ట్ అన్న చేయండి, లేదంటే అక్కడ పైన కనపడుతుంది కదా, రెండిట్లో ఏదో చేయండి. చూడండి మనం అడ్రస్ పేస్ట్ చేయగానే కివో కాయిన్ వచ్చేసింది, KBC వచ్చేసింది. ఇక్కడ డిక్లైమెంట్స్ వచ్చేసి 18 మనది వచ్చేసింది. ఇంపోర్ట్ అనే దాని మీద ఇప్పుడు క్లిక్ ఇవ్వాలి. చూడండి ఇంపోర్ట్ అయిపోయింది. మనకి ఇది ఎక్కడ కనపడుతుంది అంటే, ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను చూడండి, ఇంకా బ్యాక్ వెళ్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ కాయిన్స్తో పాటు ఇది కూడా మనది కనపడుతుంది. BEP20 అని చెప్పినాయి కదా, BNB స్మార్ట్ చైన్ మనది. ఇక్కడ ఇప్పుడు ఇది మనము ఈ అడ్రస్ అనేది తీసుకొని పోవాలి అక్కడికి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు KBC మీద టచ్ ఇచ్చి ఇక్కడ చూడండి సెండ్ రిసీవ్డ్ అని 2 కనపడుతున్నాయి. రిసీవ్డ్ మీద క్లిక్ ఇవ్వాలి. రిసీవ్డ్ మీద క్లిక్ ఇస్తేనే మనకు ఒక QR కోడ్ వస్తుంది. దీన్నైనా స్కాన్ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు మాన్యువల్గా అమౌంట్ ఇది కాయిన్స్ టోకెన్స్ ఫార్వర్డ్ చేస్తలేము కాబట్టి
మన అడ్రస్ అనేది ఇది అంటారు. ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ ఇది, అంటే కేబీసీ క్రియేట్ చేసినాము. ఆ కేబీసీ వ్యాలెట్లో మన సపరేట్ అడ్రస్ ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కాపీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలానే వదిలిపెట్టి మన కివో అకౌంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి వెళ్తున్నాను నేను. ఒక అకౌంట్ అనేది లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ ఇస్తే ఆప్షన్స్ వస్తాయి కదా, అందరికీ తెలుసు. ఇక్కడ మనకి కింద చూడండి నేను హైలైట్ చేస్తున్నాను, అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ అని కనపడుతుంది కదా, దీన్ని టచ్ చేయాలి. దీన్ని టచ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా, దీని మీద టచ్ ఇవ్వాలి. ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైతే కేబీసీ వ్యాలెట్ అడ్రస్ అని ఎంటీ బాక్స్ కనపడుతుంది కదా, ఇక్కడ పేస్ట్ అనేది చేయాలి. ఇది బాగా జాగ్రత్తగా వినండి. మీరు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళని కన్సల్ట్ అయి చేసుకోండి, పూర్తిగా డెప్త్ నాలెడ్జ్ లేని వాళ్ళు. లేదు నాలెడ్జ్ ఉందనుకుంటే వీడియో చూసుకుంటూ చేయండి, కానీ తికమ్మక అయితే చేయకండి దయచేసి. ఒక్కసారి ఇక్కడ సబ్మిట్ అనేది ఇచ్చినామంటే కంపల్సరీ అది పర్మనెంట్ అయిపోతుంది. నేనే స్టార్టింగ్లో ఒక మిస్టేక్ అనేది చేసి వేరే రాంగ్ అడ్రస్ ఇచ్చినాను. నేను ఇవ్వాల్సిన అడ్రస్ ఇవ్వలేదు. అందుకోసమని మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఒక్కసారి ఇప్పుడు సబ్మిట్ ఇచ్చినామంటే ఇది పర్మనెంట్ అయిపోతుంది, కానీ నేను సబ్మిట్ అనేది ఇస్తలేను. ఎందుకంటే ఇది నా అకౌంట్ కాదు, జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను నేను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరూ. దయచేసి ఇక్కడ కనపడుతున్న నంబర్ కాల్ చేయొద్దు, ఇది నా అకౌంట్ కాదు. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఇంతవరకు చూసినారంటే మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఇది కివో అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియో మీకు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా రావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు లింక్ మాత్రమే ఇచ్చినాము, కాయిన్స్ ఎలా వెళ్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక కూపన్ ఉంటుంది, అది ఎలా చేసుకోవాలో కూడా నేను అది వచ్చిన తర్వాత చెప్తాను మీకు. ఆ వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు వీడియో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.